పోరాడే శక్తులను మీరు గెలవడానికి కృపా సహభావతాలు దయచేయండి, కృపలో బలపరచండి దేవా. అందరూ ఆయన నీ మాటలు వినగలిగే కృప దయచేయండి, వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం దయచేయండి. నీ బడలు సువార్ చేసే ఆయన ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను ఎరుగుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రియుడు మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఈ పట్టణంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన నువ్వు ఆకర్షించనిది ఎవరు నీ వద్దకు రారు అని వాక్యం సత్యం ప్రభ. నీవే మాట్లాడి వాళ్ళ హృదయాలు తెరిచిన ఆయన ఏ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టము కాదు. నశించిపోతున్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చావు ప్రభా. మహిమ కలిగిన దేవానికి వందనాలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి ప్రభువా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి దేవా నాయన ప్రభువా, సర్వలోకానికి విశ్వవార్త ప్రకటించమని అయ్యా తండ్రి దేవా నీ వాక్యం సెలవిస్తుండగా నీ పిల్లలైన మేమంతా తండ్రి దేవా నాయన ఏదైతే నీ నుంచి పొందుకున్నామో దానిని ప్రకటించడానికి, దానిని విశుద్ధపరచడానికి ఈ ప్రాంతానికి వచ్చామయ్యా తండ్రి దేవా. నీ పిల్లలు ఎంతో ఆనందంతో సంతోషంతో తండ్రి దేవా నాయన నీ యొక్క పనిలో ఉంటుండగా ఈ
కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రజలు రక్షణ కలిగించండి నాయన. నీ బిడ్డలుగా మార్పు చెందడానికి సహాయం చేయి నాయన. ప్రతి కుటుంబాలు దర్శించి మాట్లాడండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. సమస్యలో ఉన్న వారితో మాట్లాడు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రభావం ఉన్నవారిని ప్రభా దర్శించండి, సమాధానపరచండి ప్రభువా. అంటావు వారు మనసు అంటే వలగు వలగు పొమ్మంటావు. ఎండమావులే నీరు ఎండమావులే నీరు మమ్మల్ని ప్రవేశంలో వచ్చి మళ్ళీ తిరిగి నాయన ఆ రాజ్యంలోకి రావడానికి ప్రభు మాకు ఒక పొరుగాళ్ళు ఇచ్చావు. నేను తెలుసుకొని ప్రభు నువ్వు నిజరక్షకుడు అని తెలుసుకొని నీ బిడ్డలో నాయన నీ రక్షణలో దానికి నువ్వు కృప చూపమని దేవాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రదర్శనం అంతా నేను దర్శించి మాట్లాడి ఈ బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించమని వాళ్ళకి కావాల్సిన అక్కడ నాయన నా తండ్రి సంతోషంగా ప్రభా ఆనందంగా ప్రభా మరి నేను స్థుతించగలుగుతానంటే ప్రభా తండ్రి కేవలం నీకు ఉపయోగించి ప్రభా తండ్రి మా పట్ల చూపించి నీ ప్రేమే తండ్రి నా ప్రభా ఏసయ్య తండ్రి నాయన ప్రభా నా తండ్రి జ్ఞాన బిడ్డలు ప్రభా ఎంతగానో ప్రేమించి ప్రభా తండ్రి నాయన నేను చేసిన ప్రతి పని కూడా నేను చూస్తాను తండ్రి నువ్వు చూస్తున్న దేవుడివే ప్రభా మరి కనిదృష్టికి మరుగైంది ఏది లేదు ప్రభా తండ్రి మరి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రాణం పెట్టి మూడో దినాన సజీవుడిగా లేచిన గొప్ప దేవుడు అని ప్రభా. సర్వలోకానికి నీకు స్వార్థ ప్రకటించడానికి ప్రభా నీవు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ నిలువెల గ్రామ ప్రజలందరూ కూడా ప్రేమించినందుకే స్తుతులు ప్రభా. అయా వీరు ఏ బంధకాలలో ఉన్నారో ప్రభా ఆ బంధకాలన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు విడుదల కలిగజేసినందుకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి ప్రభా. వ్యాధులతో ఉన్న వారిని అయినా నీ గాయపడిన ఆశ్రతో ముట్టి అధికారుల నుంచి అన్నిటి వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. అయా ఉద్యోగాలైన వారికి ఉద్యోగాలు సమకూర్చండి ప్రభా. వివాహం కావాల్సిన వారికి అయినా చక్కటి జీవిత భాగాలు సమకూర్చండి అయినా. ఎవరెవరు ఏ లోటుపాట్లు కలిగి ఉన్నారు ప్రభా సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభా. నీ కన్నులకు మరిగైంది
ఈ బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన తండ్రి నెల్లిపర్ల గ్రామానికి వెళ్ళి సువార్త చేయండి ప్రభా నాయన. ఈ సేవకులతో నీ బిడ్డలతో ఈ యొక్క ప్రేరేపణ ద్వారా నాయన పంపించి ఈ సువార్త విషయంలో మీరు ప్రార్థన చేయండి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త చేయమని మాట ప్రకారంగా ప్రభా నాయన ఈ గ్రామానికి వచ్చాం ప్రభా నాయన తండ్రి. ఈ గ్రామ బిడ్డల ప్రతి ఒక్కరు నాయన తండ్రి దీవిస్తుండగా సహాయం చేస్తుండగా నాయన తండ్రి, దాంతో పాటు ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్క గ్రామంలో తండ్రి ప్రభా నీ నామంలో సువార్త ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. మరి గ్రామం చుట్టూ కూడా నీకు కంచె వేసి కాపుదల దయచే తండ్రి ప్రభా. ఈ గ్రామంలో నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను కూడా రక్షించేవాడు నీవు. మరి ఎవరైతే వ్యసనమైన బంధకాల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో నా తండ్రి ప్రభా, మరి ఎవరైతే నా తండ్రి ప్రభా ఆదరించేవారు ప్రేమించేవారు లేక, నా తండ్రి ప్రభా వారికి సమాధానం చెప్పి ధైర్యపరిచేవారు లేక, మరి ఎవరైతే కృంగిపోతున్నారో కుమిలిపోతున్నారో నా తండ్రి ప్రభా అటువంటి ప్రతి బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా. ఎంతమంది అయితే విన్నారో ప్రభా అయ్యా వాళ్ళందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ నామంలో ఎంత శక్తి ఉందో అయ్యా మాకు తెలుసు అయ్యా, వాళ్ళు కూడా తెలుసుకునేలాగా సహాయం చేయండి యేసయ్యా. తండ్రి నాయన నీ నామం ఎంత గొప్పదో అయ్యా, నీ నామంలో ఉన్న రక్షణ ఏమిటో అయ్యా, నిన్ను నమ్ముకుంటే అయ్యా ఎంత శక్తి ఉంటుందో అయ్యా ప్రభా నాయన. నీ పరలోక రాజ్యంలో అయ్యా ఎటువంటి స్థానం ఉంటుందో వాళ్ళు గ్రహించగలిగే మనసు ఇదిగో నాయన చివరిగా ఈ నెల్లిమల్ల ప్రాంతంలో ఈ యొక్క మాటలను అలాగే నీ నామాన్ని ఘనపరచడానికి మమ్మల్ని వాడుకునే విధానం బట్టి స్తోత్రాలు. అనేకమైన ప్రదేశాల్లో వారి కుటుంబాల కోసము, వారి యొక్క అభివృద్ధి కోసము, వారి సర్వశరీరాల ఆరోగ్యం కోసము, అలాగే ప్రభా వారి యొక్క కుటుంబాల యొక్క దీవెన కోసము, చదువుల కోసము, ఉద్యోగాల కోసము, వివాహాల కోసము, వారి సర్వశరీర ఆరోగ్యం కోసం, సమస్త శ్రమల కోసము ప్రార్థన చేశాం ప్రభా. ఈ ప్రార్థనలని నీ పరమ చేర్చుకొని ఇదిగో ఒక్కసారి జ్ఞాపం చేసుకొని వాటన్నిటిలో యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. దీవించమని, ఆశీర్వదించమని, విడిపించమని, వారిని కూడా దర్శించి మాట్లాడమని, మేమేదైతే నీ రక్షణ పొందుకొని సత్యం తెలుసుకొని నీ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నామో, ఇంత ఆనందంగా సంతోషంగా వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా నీ నామాన్ని ఎంత ఆనందంగా గణపరుస్తూ ఉన్నామో అదే ఆనందాన్ని వారి కుటుంబాలన్నీ పొందుకొని నిజమైన దేవుణ్ణి, నిజమైన మార్గాన్ని, సత్యాన్ని ఆయన తెలుసుకొని ప్రభా సంపూర్ణమైన జీవ మార్గంలో అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలి అన్న నీ మాట త్వరలోనే నెరవేర్పు కలుగును గాక. తండ్రిని
నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నువ్వు రానయ్యున్న దేవుడువు, త్వరగా రానయ్యున్న దేవుడు కనుక ప్రభువా, ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే మార్గమని నువ్వు చెప్పావు ప్రభువా. కనుక ఆ మార్గాన్ని అందరూ తెలుసుకొని నీ నిత్య మార్గంలో నడుస్తూ వారి తరం వారు కూడా అదే జీవ మార్గంలో నడుస్తూ అందరూ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకొని ఆ యొక్క నిత్యమైన నరకాగ్ని తప్పించబడడానికి సహాయం దయచేయమని, నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఒక్కసారి ప్రాంత ప్రదేశాలందరూ నుండి ఆ గ్రామస్తులందరూ జ్ఞాపం చేసుకోమని, ఇంతవరకు ఎంతో ప్రయాసతో ఇదిగో నా చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రభుని సేవకులుగా మేమందరము ఎంతో ప్రయాసతో నీ నామాన్ని ప్రకటన చేశాం. కనుక వచ్చిన ప్రతి బిడ్డను కూడా దర్శించి మాట్లాడి వారి సర్వ శరీరాలకు ఆరోగ్యం కూడా దయచేయమని, వారి సర్వ శరీరాలను ముట్టి స్వస్థపరచమని, వారి యొక్క జీవనోపాధాన్ని విడిచిపెట్టి కూడా ఈరోజు నాయన వారి యొక్క సంతోషాన్ని, లోక సంతోషాన్ని విడిచిపెట్టి నీలోని నిజమైన ఆనందం ఉందని ఎంతో ఆసక్తి పరుగులు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించి సమృద్ధిని దయచేయమని, ఇంతవరకు జరిగినటువంటి ప్రతి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకొని నిత్యమైన రక్షణ భాగ్యాన్ని దయచేయమని, నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము కూడా సంఘ బిడ్డలకును, ఇంతవరకు ప్రకటించినటువంటి గ్రామాలకును, సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము నీ సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.